అందరికీ నమస్కారం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రతి ఒక్కరికి ప్రపంచవాసులకు ఒకటి. ఎవరికైతే తన యొక్క శరీర తత్వాన్ని బట్టి, అనువంశికతను బట్టి, లేదంటే వయసు పరిమితి బట్టి మెదడు సమస్య అంటే పెరాలసిస్, ఫిడ్స్, పక్షవాతం, సొమ్మ, కంటి చూపు, కాళ్ళు చేతులు లేవకపోవడం, సచివాయి కింద పడే వాళ్ళకు ఒకటేనండి. దీనే నేరేడు పుటమి గుళికలు. అది ఎలా తయారు చేయాలి? ఇది దాదాపు ఇది ఏంటంటారండి, ఇది సిబ్బి తీగ, దీని దుసర తీగ, దీని తిప్ప తీగ, అమృతవల్లి అంటారు. దీని ఏమంటారు? సిబ్బి తీగ అంటారు. దీని ఏమంటారు అంటే ఉత్తరేణి చెట్టు. ఈ రెండు తీగల చెట్టు అండి, సిబ్బి తీగ, తిప్ప తీగ. ఇది ఉత్తరేణి చెట్టు, ఇది పులిసేరు చెట్టు, ఇది కానుగ చెట్టు, ఇది నేరేడు చెట్టు. ఈ ఐదుటిని ఒక 50 గ్రాములు సమతుల్యంగా చేసుకొని మెత్తగా దగ్గరికి చేసి, ఈ నేరేడు చెట్టు బెరడు తీసుకొని దగ్గరికి మలిసి ఆ నేరేడు బెరడులో పెట్టి ఒక పుట్టమెట్ట లేక ఆవు పేడ కలిపి పుట్టమని తయారు చేసుకోవాలి. చేసిన దాన్ని వీడు దాదాపుగా ఏం చేయాలంటే ఆయుర్వేద మంచిగానండి, పుట్టం చేసుకొని ఇంకా వేరే భాగాన్ని 6 ముక్కలు చేసుకొని ఒక 50 గ్రాముల 100 గ్రాముల చేసుకొని 1 లీటర్ స్వేచ్ఛమైన ఏ పాల, గేదె పాలు అనేది, ఆవు పాలు అనేది, మేక పాలు అనేది, ఆ పాలలో ఆవిరి పట్టించి అంటే మంటలాగా పెట్టి ఒక తెల్లని వస్త్రం వేసి ఈ గుళికలు, పుటమి మందిలో గుళికలు తయారైన దాన్ని బఠానీ గింజంతా లేక పరిమాణం, సీసం కొంత పరిమాణం చేసి ఆ గుళికలకి ఈ ఆవిరి పట్టాలి. ఈ పట్టిన దాని పదార్థాలని ఈ గుళికను సీసాలన్నా జాడీలన్నా ఇందులో భద్రతపరుచుకొని చిన్నపిల్లలకు దాదాపుగా కంది గింజ పరిమాణము, మామూలు వయసున్నంత వరకు ఒక సీసంగూలి పరిమాణం బఠానీ గింజ, ఎక్కువ తిరుగుతున్న వాళ్ళకు సీసంగూలి అంత పరిమాణంగా ఉదయం సాయంత్రం వాడి నీసు కానీ పురుగు పదార్థాలు తినకుండా ఉంటే ఇలా కంటి చూపు కోల్పోయిన వాళ్ళకు, లేదంటే దాదాపుగా కోల్పోయిన వాళ్ళకు, లేదంటే నరాలు సచ్చిపోయిన పడి కాలుజలు పడిపోయిన వాళ్ళకు, పిడుసు, సొమ్మ కానీ సర్వే వ్యాధులు ఏదైనా కానీ ఈ యొక్క నేరేడు పుటమి గుళికల మందు అంటారు. దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద ఒరిజినల్ ఆశించుకుని మీరు సెలవు తీసుకుంటూ జై హింద్.